హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. దండాలు బాబు. ఏం రామయ్య, ఇంట్లో అంతా బాగున్నారా? బాగున్నారు బాబు. పెద్దమ్మ గారు బాగైపోయి హాస్పిటల్ నుంచి వచ్చేసారు బాబు. అమ్మా, ఇది నిజమా అమ్మా? నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ చేత నాన్న అని పిలిపించుకునే అదృష్టం నాకు కలుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. అవునమ్మా, నువ్వు బాగుపడి ఇంటికి వచ్చావన్న విషయం కనీసం ఒక ఉత్తరమైనా రాయలేదమ్మా. నేనే ఊరికొద్దాం అనుకున్నాను నాన్న. మీరు బాగున్నారు నాన్న? మాకేళ్ళమ్మా, మేం బాగానే ఉన్నాం. కానీ నువ్వు అలా అయినప్పటి నుంచి అస్తమానం నీ ఆలోచనమ్మా. డాక్టర్లేమో నీ ఆరోగ్యం బాగుపడుతుందని నమ్మకం లేదన్నారు. అందుకని ఈ ఇంటిని నిలబెట్టడం కోసం రాధను. అదే మామగారు, మీరు రాధని ఇంటికి పంపించారు. మీరు అనుకున్నట్టుగానే ఏ లోటు లేకుండా రాధ ఇంటిని నిలబెట్టింది. రాధ ఇంటి నిలబెట్టింది బాబు, నిజమే. కానీ ఇప్పుడు అది నిలబెట్టాలాగో అని. అదేంటి మామగారు, మీరు కూడా అలా అంటారేంటి? శారద వచ్చింది కదా అని రాధను వదిలేస్తామా? 14 సంవత్సరాలుగా ఇంటి బాధ్యతని మోసిన నా చెల్లిని నేను ఇంటికి రాగానే పంపించేటంతటి పాషాణ హృదయం కాదు నాన్న నాది. అది కాదు బాబు. నేను అబ్బాయా, ఎప్పుడొచ్చా? నీ ఆరోగ్యం బాగుందా? బీపీ తగ్గిందా? వీడి కోసమేనమ్మా నేనంత తాపత్రయపడింది. అప్పటికి వీడు పసికందు, వీడిని చూసుకునే దిక్కు లేదు. వీడు చూస్తే అల్లుడు గారి పరిస్థితి తలుచుకుంటేనే గుండెలు పిండేసినట్టుగా ఉండేది. ఆ స్థితిలో బాగా ఆలోచించి రాధని ఇక్కడే ఉంచి మీరు చాలా మంచి పని చేశారు నాన్న. ఏం చేశాను, ఎందుకు చేశాను ఆ భగవంతుడికి తెలుసు. రాధేదమ్మా పైనుంది, రండి వెళ్దాం. నువ్వెందుకు శారద? మెట్లెక్కకూడదని డాక్టర్ గారు చెప్పలా? బాబు, నువ్వు తీసుకెళ్ళి తాతగారిని. అలాగేనా? రండి తాత. రాధా, ఏమిటమ్మా, ఏమిటిది? ఏం లేదు, చెప్తాను రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీష. రాధమ్మ గారు, అమ్మా రాధమ్మ గారు. శాస్త్రి గారు, మీరు అమ్మా, మీరు అంతా తర్వాత చెప్తాను. అక్కయ్యకి నైవే ఇంటికి వచ్చేసింది. మరి ఈ సంవత్సరం సత్యనారాయణ వ్రతం? ఏమిటి సత్యనారాయణ వ్రతం అంటున్నారు? ఏం లేదు అక్కయ్య, నీకు బాగైపోయింది. సాగర్కి పెళ్లి సంబంధం కుదిరింది. అంతా బాగుంది కదా. అందుకే ఈ ఏడు నువ్వు సత్యనారాయణ వ్రతం చేస్తే మంచిదని నేనే శాస్త్రి గారిని పిలిపించాను. అవునమ్మా, సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ అన్ని విధాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు చేయించాలి శాస్త్రి గారు? రేపే కార్తీక పౌర్ణమి, చాలా ప్రశస్తమైన రోజు. అలాగే చేద్దానండి. రాధా, వ్రతానికి ఏమేమి కాలో కొంచెం చూడమ్మా. అలాగే అక్కయ్య. రాధ, బాగా ఆలోచించి ఈ మాట చెప్తున్నావా? అవునండి, ఆ దేవుడి విషయంలో కూడా అబద్ధం ఆడలేనండి. గత 14 ఏళ్లుగా ఈ ఇంట చేసే వ్రతం కేవలం నా గురించి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. మరి రేపు వ్రతానికి వచ్చిన వాళ్ళు నేను ఇలా చూసి ఏమిటిదని అడిగితే ఏం సమాధానం చెప్తావు? పీటల మీద కూర్చున్న శారదను చూసి ఎవరిప్పుడు అని అడిగితే ఏం చెప్తావు? మీరు బ్రతికుండగానే మీ ఆవిడ బట్టి తుడిచేశారంటే నన్ను నిలదీసి అడిగితే ఏం చెప్పమంటావు? చెప్పు రాధ, చెప్పు. ఏమండి, ఏవైనా సరే దేవుడు పూజ ఆపకూడదండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ చేసుకోలేని ఆ వ్రతం నా కారణంగా ఆపి నేను ఆ పాపాన్ని మూటకట్టుకోలేనండి. ఆల్ రైట్, అయితే ఈ నిజం తెలిసిన వాళ్ళని మాత్రమే రేపు మనం వ్రతానికి పిలుస్తాం. ఇంపోజిషన్ రాసావిటి? మమ్మీ 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 అని ఇన్ని మమ్మీలు రాసావిట్రా? ఇన్ని మమ్మీలు రాశాను కదండి, ఒక్క మమ్మీని చూపించండి. నాకు మా మమ్మీని చూడాలనుంది. మీరు మంచి వాడిలాగా ఉన్నారు. చూడు, ప్లీజ్. రేపు మీ మమ్మీని చూపిస్తాను గానీ ఇవాడి కాంపోజిషన్ రాసి రాయను. నీ బిస్కెట్లు తిను. నాకొద్దు. సరే, పోయి పడుకో. రాయను, తినను, పడుకోను. మా మమ్మీ కావాలి. చూడు, నువ్వు చాలా మంచివాడు. అరే ఏమిటి ఒళ్ళులా కాలిపోతాను? జ్వరం వచ్చిందా? రే బాబు,
ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళరా. నేను వెళ్ళను. వెళ్ళిరారా, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది. కావాలంటే మీరు వెళ్ళండి. ఆ, సరే నేను వెళ్ళొస్తా గానీ ఇదిగో నువ్వు ఈ బిస్కెట్లు తింటూ ఇక్కడే కూర్చో. ఆ? ఇప్పుడే వచ్చేస్తాను, ఇక్కడ ఉండు. ఆ, ఆ. కలికి కులకరా అరే ఎదుడు ఎక్కడ బాబు? కారు వెనక్కి తిప్పు. కారు త్వరగా పోనివ్వు. ఆ రోజు మీ ఇద్దరిని ఒప్పించి బలవంతంగా నేను చేసిన పెళ్లి ఇన్ని అనర్థాలకు దారితీస్తుందని నేను ఊహించలేదమ్మా. ఇందరూ ఇన్ని విధాల బాధపడడానికి కారణం నేనే. బాధపడకను మామగారు, విధివ్రాతను ఎవరు తప్పించగలరు? అసలు శారద కళ మతిపోతుంది అనుకున్నావా? రాధాని నేను పెళ్లి చేసుకుంటాననుకున్నావా? మతిపోయిన శారద మళ్ళీ మామూలు మనిషిగా తిరిగి వస్తుంది అనుకున్నావా? మేడం, గంట నుంచి చీరలు చూస్తున్నారు, ఒక్క చీర సెలెక్ట్ చేయలేదు. ఇలా అయితే మరి మా బిజినెస్ ఎలా ఏముంది, షాప్ మూసేసుకోవాల్సిందే. త్వరగా సెలెక్ట్ చేయండి. రాధా, అమ్మా, లలిత వెంటనే హాస్టల్కి వెళ్ళారట. నేను డ్రాప్ చేస్తానా? మరి నువ్వే వెళ్తావు? నేను వెళ్తానులే, మీరు వెళ్ళండి. రైట్ టాక్సీ. వస్తాను అమ్మా, అత్తయ్య. నువ్వు టాక్సీలో వెళ్ళు. ఓకే, అలాగే. జాగ్రత్త. రామయ్య, చిన్నమ్మ గారు బయటకు వెళ్ళారా? చిన్నమ్మ గారు అక్కయ్య, షాపింగ్ అయిపోయిందా? రాధా, నువ్వు ఇక్కడే ఉన్నావా? బయటికి వెళ్ళలేదు? నేను ఎక్కడికి వెళ్తాను అక్కయ్య. మరి ఇందాక నేను చూసింది ఎవరిని? టాక్సీలో అచ్చు నీలాగే. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో, బాగా అలసిపోయావు. హలో, ఏంటి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా? అక్కయ్య వచ్చేసిందండి. అక్కయ్య ఇక్కడే ఉంది. ఎవరు? మీ బావగారా? నేను మాట్లాడతాను. మమ్మీతో నేను మాట్లాడతాను. మమ్మీ, మమ్మీ వస్తానన్నావుగా, ఎందుకు రాలేదు? ఇక్కడ నేను ఉండలేను మమ్మీ, నిన్ను చూడాలనుంది మమ్మీ. మమ్మీ, హలో మమ్మీ, ప్లీజ్ మమ్మీ. ఏంటిది, ఫోన్ కట్ అయినట్టుంది. ఏ వినిపించట్లేదు డాడీ. ఫోన్ పెట్టేసి ఉంటుంది బాబు. బాబు, అన్న తప్పు కదా, చూడు, కమా కమా. చూడండి, ఈ బాబు ఇక్కడ ఎంతకాలం ఉంటాడో తెలుసుకోవచ్చా? ఏమంటే ఈ బాబుని గురించి లలిత 2-3 రోజులుగా క్లాసులకు అటెండ్ అవటం లేదు. అయినా ఈ బాబు ఇక్కడ ఎందుకున్నట్టు? సారీ మేడం, వీళ్ళమ్మ ఆరోగ్యం ఏమంత బాగోలేదు, కొంచెం ఆందోళనకరంగానే ఉంది. కొన్నాళ్ల పాటు వీడి తల్లికి దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఐ సీ. ఒక వారం రోజుల్లో వేరే ఏదైనా ఏర్పాటు తప్పకుండా చూసుకుంటాను. సరే, అందాక వీడిదంతా పేస్తే మన్నించండి. నేను కన్నానండి 16 మంది ఆడపిల్లల్ని. వాళ్ళందరికీ పెళ్లిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, నోవులు, వ్రతాలు, మనవలు, మనవరాళ్ళు. ఓ అబ్బో, ఎందుకు అడుగుతారులేండి. మా నియోజకవర్గం అంతా నా బలగమే అనుకోండి. రేపో మాపో రిటైర్ అయిన తర్వాత ఎలక్షన్ లో పోటీ చేశానంటే ఏకగ్రీవంగా ఎన్నికవుతాను. మీరు ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా. అయితే మీ బాబు కూడా మా నియోజకవర్గంలో చేర్చేసుకుంటాం. దా బాబు, దా. సెలవు. అమ్మ తిరిగి వచ్చిందని ఆనందం కన్నా పిన్నిలా అయిపోయిందని ఆవేదన ఎక్కువైంది. అమ్మ రాకపోయినా బాగుండేది. సాగర్, అవును పిన్ని, ఎన్నాళ్ళు ఈ ఘోరాన్ని చూస్తూ భరించమంటాం. అమ్మతో నిజం చెప్పేస్తాను. సాగర్, ఏమిట్రా మాటలు? తెలిసే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను.
కట్టుకున్న భర్త కళ్ళ ముందే నుదురు పుట్టి చెరిపేసుకునే విధవరాల్లా నటించాలంటే ఒక స్త్రీ మనసు ఎంత కుమిలిపోతుందో తెలిసి మాట్లాడుతున్నాను. తాళి కట్టిన భార్య తన కళ్ళ ముందే ముగుడు చచ్చిందల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ భరించాల్సిన క్రమం పట్టిన ఆ భర్త మనసు ఎంత తలడిల్లిపోతుందో తెలిసే మాట్లాడుతున్నాను. తల్లి తండ్రి ఉన్న వాళ్ళని చూడాలనే ఆశ తప్ప చూసే అవకాశం లేని ఒక చంటి కుర్రాడు మనసు ఎంత వెలవెల్లాడిపోతుందో తెలిసే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? తొందరపడికి ఏం చేయమంటావు? ఇంకా ఎంతకాలం చిన్న నా స్థితిలో ఉంచమంటావు? ఎవరా చిన్నగాడు? ఎవరా చిన్నగాడు? ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? అసలు ఏం జరుగుతుంది? రాధా, మాట్లాడు. నాన్న, నాన్న మీరేనే చెప్పండి. ఏమండి? అసలు 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 ఎవరు మాట్లాడరే? నేను చెప్తానమ్మా. సాగర్, నువ్వు ఉండు. రాధా, చెప్పరా, చెప్పు. నా పేగు తెంచు పుట్టింది నీకు నా గుండె లోతులో గల బాధను అర్థం చేసుకునే శక్తి ఉంది. చెప్పరా, చెప్పు. మీరందరూ ఎందుకు ఇలా దోషుల్లా దొంగల్లా నా ఎదుట మాట్లాడడం లేదు? ఏమిటి నీ శబ్దం? సాగర్, 14 సంవత్సరాల తర్వాత తల్లి తిరిగి వచ్చిందన్న ఆనందం ఏనాడు నీలో కనిపి శోభనం గదిలో కూడా నన్ను వదిలి ఉండలేని పోట్లాడిన చెల్లి ఇన్నేళ్ల తర్వాత నేను వస్తే కనీసం మాట్లాడానో లేదు. ఇన్నేళ్ల తర్వాత కూతురికి దూరమైన తండ్రిలో కనిపించే ఆనందంతో పాటు ఏదో తెలియని బాధ, ఆవేదన కనిపిస్తున్నాయి మీ కళ్ళలో. అనురాగం, ఆత్మీయతకు మారు పేరే నా భర్తని పొంగిపోయింది. నేను నీకోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తే మీ కళ్ళల్లో అనురాగం, ఆత్మీయతలకు బదులు ఏదో అర్థం కాని కంగారు, పొరపాటు జరిగిందన్న భావం. అసలు అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పండి. చిన్న చిన్న, నీ పేరు చిన్నానా? అవును. నీకు పిచ్చి తగ్గిందా పెద్దమ్మా? పెద్దమ్మా? నేను నీకు పెద్దమ్మనా? ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పింది. మీ మమ్మీ ఎవరు? అదిగో. మరి మీ డాడీ? ఇదిగో. డాడీ ఇది నిజమా? నిజం శారద, నేను రాధను పెళ్లి చేసుకున్నాను. అవునమ్మా, దానికి కారణం నేను. అసలు వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు. కానీ అప్పట్లో నీ ఆరోగ్యం బాగుపడే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. ఇటు చూస్తే రాధ జీవితం ఇలా అయిపోయింది, అటు చూస్తే తల్లి లేని బిడ్డతో అల్లుడు గారు పడే అవస్థ. ఈ పరిస్థితుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే సరైన పరిష్కారం నాకు తోచింది. నేనే బలవంత పెట్టి చేశాను. అవునమ్మా, మమతానురాగాలకు మరో రూపంగా ఇన్నేళ్లు ఎంతో అపురూపంగా నన్ను పెంచి పెద్ద చేసింది పిన్ని. హలో డాక్టర్ అంకుల్, నేను సాగర్ని మాట్లాడుతున్నాను. అమ్మ ఏమిటో వెరిచూపులు చూస్తుంది, ఎవరితోనూ ఏమీ మాట్లాడటం లేదు. మా అందరికీ ఏదో భయంగా ఉంది. ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరి రావాలి. నువ్వు నా కాపురంలో నిప్పులు పోసావే, నా కాపురంలో నిప్పులు పోసావు. తీరు కదా, నేనే తీసుకుంటాను. నాకు తెలీదా తోటి తీసుకుంటాను. నేనే తీసుకుంటాను. నాకు తెలుసు.
అలా చూస్తావు? నువ్వు పిచ్చిదానివే, నువ్వు పిచ్చిదానివే, నువ్వు పిచ్చిదానివే. నీకు తెలీదా నువ్వు పిచ్చిదానివని? నేను పిచ్చిదానా? నేను పిచ్చిదానా? ఛీ, ఛీ, నీకేం తెలిసే? నిన్నేం చేస్తాను చూడవే. నేనేం చేస్తాను? అమ్మమ్మ. చచ్చిపోయింది, చచ్చిపోయింది. అది పిచ్చిదండి. దానికి ఏం తెలీదు. ఇంట్లో ఇంట్లో అది ఉండటం ఎవరికి ఇష్టం లేదు. డాక్టర్ ప్లీజ్ కమ్, మీరు ఇక్కడే ఉండండి. నువ్వు మంచిదాను కదమ్మా, వెళ్ళిపోమ్మా ఇంట్లోంచి, వెళ్ళిపోమ్మా. ఎవరికి ఇష్టం లేదు మనం ఇక్కడ ఉండటం. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. నువ్వు మంచిదాను కదమ్మా, నా మాట వింటావు కదమ్మా. పిచ్చిబడ్డ నా మాట వింటుందండి. నీకు ఇంకేం కష్టం ఉండదు, అందరూ సంతోషంగా ఉండొచ్చు. వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎవరికి ఏ కష్టం కలిగించకుండా వెళ్ళిపోతుందండి. ముందుకు చోటు చంపేస్తాను. ఆగవా? ఆగు కదా. చంపేస్తాను. రాదు. వీటితో కాదు, దీంతో చంపండి. చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. దీంతో చంపండి. రాదు, రాదు. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. మీకు అసలు పిచ్చి లేదు. కాదు. మీరందరినీ మోసం చేస్తున్నారు. లేదు, మీరు పిచ్చి నటిస్తున్నారు. లేదు. నీ పిచ్చిదాన్ని, నీ పిచ్చిదాన్ని. ఏ పిచ్చిది ఇలా అనదు. మీరు పిచ్చివారు కారణం ఇప్పుడు అందరూ చెప్పేస్తారు. నన్ను పిచ్చిదానిలాగే ఇంట్లోంచి వెళ్ళిపోనివ్వండి. దయచేసి నాకు ఈ సహాయం చేయండి డాక్టర్ గారు, ప్లీజ్. ఎవరి కోసం అమ్మాయి నటన? నా చెల్లెలి కోసం, దాని సుఖం కోసం, దాని సంతోషం కోసం. ఈ లోకంలో ఏ ఆడది చేయలేని త్యాగం నా రాధ నా కోసం చేసింది. 14 సంవత్సరాలుగా ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో ఎన్నో అనుబంధాలు పెంచుకున్న రాధ నేను బాగా ఇంటికి రాగానే నా కోసం అవన్నీ వదులుకొని తను ఒంటరిగా మిగిలిపోయింది. ఈ పిచ్చక జీవితం వెన్నెలమయం చేయాలని తన బ్రతుకుని చీకట్లోకి నెట్టేసుకుంది. దానికోసం నేనేమైనా చేయాలి డాక్టర్, దానికోసం ఏమైనా చెయ్యాలి. మీరు ఇలా పిచ్చి నటించడం చాలా అవసరం డాక్టర్. ఆత్మహత్య చేసుకునేంత పిరిగిదాన్ని కాదు నేను. నేను ఇక్కడే ఉంటే రాదు వెళ్ళిపోతుంది. ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండటం అది జరగని పని. ఏ ఆడది భర్త ప్రేమను మరో స్త్రీతో పంచుకోలేదు. జీవితంలో 14 సంవత్సరాలు నాకు తెలియకుండానే ముందుకు వెళ్ళిపోయా డాక్టర్. ఇప్పుడు దానికోసం పరిగెట్టిన అందుకునే స్థితిలో లేను నేను. అందుకని బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ మీ నిర్ణయం మరింకేం చెప్పకండి డాక్టర్. డాక్టర్, నాకు పునర్జన్మనిచ్చిన మీరు దయచేసి నాకు ఈ సహాయం చేయండి. మిగిలిన నా జీవితాన్ని మీ హాస్పిటల్లోనే ఏ ఆయాగానో గడిపేస్తాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. కాదనకండి, కాదనకండి డాక్టర్, దయచేసి కాదనకండి. మీ నిర్ణయం తప్పో ఒప్పో మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. బాయ్స్, ఓకేయా?
తీసుకెళ్ళిపోతున్నారండి. ఆపండి. నాన్నగారు, నాన్నగారు, మీరే ఆపండి. అక్కయ్య, ఏమండి? హాయిగా ఉండండి. అంటే శారదకి సారీ మిస్టర్ శ్రీకాంత్, నేను శతవిధాలా ప్రయత్నించాను. ఆమెను మళ్ళీ మామూలు మనిషిని చేయలేకపోయాను. విధి ఇచ్చిన తీర్పును మన్నించి ఆమెను అలా వదిలేయటమే మనం చేయగలిగింది. పోనీ ఆఖరి ప్రయత్నం ఏదైనా చేస్తే? ఈ పరిస్థితుల్లో ఆమెను డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. ప్లీజ్. ఆల్ రైట్. ఏమండి? బాబు పదండి వెళ్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.